హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను అమలాపురం మహిపాల వీధిలో ఉన్నటువంటి బొండం బాబాయ్ హోటల్కి వచ్చాను. ఈ బొండం బాబాయ్ హోటల్లో పలావులు కానీ బిర్యానీస్ కానీ చాలా ఫేమస్ అనమాట. కొంచెం మాస్ స్టైల్లో అద్దిరగొట్టే పలావ్స్ కానీ బిర్యానీస్ కానీ తినాలనుకుంటే చాలామంది అమలాపురం వాళ్ళు, అమలాపురం చుట్టుపక్కల వాళ్ళు చూస్ చేసుకునే హోటల్ ఈ బొండం బాబాయ్ హోటల్. మరేంటి లోపల ఎట్లాంటి పలావ్స్, ఎట్లాంటి బిర్యానీస్ ఉన్నాయి, ఒకసారి మనం కూడా లుక్ వేద్దాం, అలాగే టేస్ట్ చేసి వద్దాం. రండి. నమస్కారం అండి గణేష్ గారు. నమస్కారం. అసలు ఎవరు స్టార్ట్ చేశారండి బొండం బాబాయ్ హోటల్? ఎవరు స్టార్ట్ చేశారు? అసలు బొండం బాబాయ్ అంటే ఎవరు? బొండం బాబాయ్ గారు అంటే మా తాతయ్య గారు అండి. మీ తాతయ్య గారు? ఆయన అప్పుడైతే టిఫిన్ హోటల్లో మెయింటైన్ చేసేవారు. తర్వాత దాన్ని మా నాన్నగారు బిర్యానీ హోటల్ కింద మార్చారు. మీ తాతయ్య గారి పేరు ఏంటండి? నరసింహమూర్తి గారు. నరసింహమూర్తి గారు స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు? నేను టిఫిన్ హోటల్ అంటే ఎప్పుడు స్టార్ట్? 1970. 1970లో. వావ్. ఎప్పుడు అంటే ఈ హోటల్ చాలా హిస్టరీ ఉంది, బాగా పాతకాలం హోటల్ కూడా అయితే. అవును సార్. అప్పుడు ఏంటి, ఓన్లీ టిఫిన్సే ఉండేవి? ఓన్లీ టిఫిన్స్. ఇది అయితే బిర్యానీ రెస్టారెంట్ అయితే మేము 1999లో స్టార్ట్ చేసాం. 99లో మీ ఫాదర్ స్టార్ట్ చేశారండి. ఆ తర్వాత మనం రీసెంట్గా ఒక 5 years నుంచి మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. దీన్ని ఇంకా కొంచెం అప్డేట్ చేస్తాం అనమాట. అప్పటి వరకు లోకల్ తెలిసేది, ఇప్పుడు కొంచెం స్ప్రెడ్ అయింది అనమాట. మీ ఫాదర్ టైం నుంచి ఇక్కడ బిర్యానీస్, పలావ్స్ అప్పుడైతే 3 రకాలు ఉండేయండి. లేయర్ బిర్యానీ ఒకటి, బౌలర్ బిర్యానీ ఒకటి, దమ్ బిర్యానీ ఒకటి. ఇప్పుడైతే మిక్స్డ్ మొగలై, చికెన్ మొగలై, జాయింట్ బిర్యానీ, దిల్కుష్ బిర్యానీ, డ్రై ఐటమ్స్, కమ్ముజిపెట్ట బిర్యానీ, జాయింట్ బిర్యానీ కూడా ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. అంటే ఎక్కువగా ఏది బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారండి ఇక్కడ నుంచి? అంటే చాలా ఇక్కడ ఎక్కువగా నిచ్చి వెళ్ళేది అయితే లేయర్ బిర్యానీ ఒకటినండి, మిక్స్డ్ మొగలై ఒకటి ప్రజెంట్. మిక్స్డ్ మొగలై అంటే ఏమేమి ఉంటాయండి అందులో? దాంట్లో ఫిష్, క్రాపు, ఫ్రాన్స్, చికెన్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా లేయర్ ఫ్రై, స్మాల్ ఎగ్ ఫ్రై, 5 రకాలు వస్తాయి దాంట్లో. 5 రకాలు మిక్స్డ్ మొగలై. అది ఫేమస్ మన దగ్గర. అంటే ఇంకా అన్ని రకాల బిర్యానీలు తిన్నట్టే? అదొకటి తింటే ఇంకా అన్ని తిన్నట్టే. అది కూడా ఎగ్ డ్రై అవుతాయి, స్పైసీగా బాగుంటుంది కూడా ఫుడ్. ప్రజెంట్ స్పెషల్. ఓకే అండి. అంటే మీ దగ్గర బాగా రేటు కూడా తక్కువ, అంటే బయట అమలాపురం మార్కెట్తో పోల్చుకుంటే అంటారు. అసలు ఏంటి రీజనబుల్ అంటే మన దగ్గర ప్రతి ఒక్కరు తినేలాగా ఉంటుందండి. అంటే మాకు బాగా మిడిల్ క్లాస్ ఎక్కువ, లో క్లాస్, మిడిల్ క్లాస్ బాగా ఎక్కువ మా దగ్గరకు వచ్చేవాళ్ళు. హై క్లాస్ బాగా తక్కువ. అందుకే వాళ్ళ గురించి కొంచెం రీజనబుల్గా ఉంటాయి అనమాట రేట్లు. ఎక్కువ ఆశించాం అనమాట అండి. ఒక పార్సల్కి వచ్చి మార్జిన్ 5 రూపీస్ ఉండేలా ప్లాన్ చేసాం. అంతే ఇంకెక్కువ మార్జిన్ ఉండదు. మినిమం ఎంత ప్రైస్? మినిమం ఇక్కడ ఫస్ట్ బిర్యానీ, మామూలు మినిమం పార్సల్ అంటే 100 రూపీస్ అండి. 100 రూపీస్ నుంచే మీకు స్టార్టింగ్. పలావ్ అండి, బిర్యానీ ఏదో దొరుకుతుంది? పలావ్ అండి. పలావ్ చికెన్ పలావ్ 100 రూపాయల నుంచి దొరుకుతుంది, సింగిల్ పర్సన్. ఇంకా మీకు ఫ్యామిలీ ప్యాక్, ఫుల్, హాఫ్ కూడా ఉంటాయి. అది రేటు పెరిగే కొలది ఎక్కువ, కొంచెం కంటెంట్ పెరుగుతూ ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. క్వాలిటీ కూడా అంతా ఒకటే. 100 రూపీస్ కానీ అదే క్వాలిటీ, ఫ్యామిలీ ప్యాక్ కానీ అదే క్వాలిటీ, కానీ క్వాంటిటీ పెరుగుతుంది, రేట్ పెరిగే కొలది. అట్లా క్వాంటిటీ పెంచుకుంటాం. బయట మార్కెట్ కంటే మాత్రం రీజనబుల్, బాగా రీజనబుల్ అండి. ఇక్కడ ఏసీ ఇదేనండి. ఇంకా ఇక్కడ కూర్చుందండి. ఇది కూర్చుందనానికి అయితే హాల్ ఇదేనండి. ఇది అయితే రీసెంట్గా ఓపెన్ చేసాం, 1 year అవుతుంది ఇది ఓపెన్ చేసి. ఇంత ముందు అయితే పార్సలే, ఓన్లీ పార్సలే ఉంటుంది. ఓన్లీ పార్సల్ ఉంటుంది, సిట్టింగ్ తక్కువ. ఇది ఏసీ అయ్యి ఒక 1 year అవుతుంది. 1 year నుంచి ఇక్కడ పెట్టారు. అవును సార్. ఓకే అండి. ఓకే. ఎక్కడ వస్తుందండి అడ్రస్ ఇది? అమలాపురం. ఇది రెడ్ బ్రిడ్జ్ వచ్చింది, పుల్లయ్య రామాలయం సెంటర్ వస్తుంది. పుల్లయ్య రామాలయం సెంటర్, మైపల్లి. ఓకే అండి, రైట్ అండి. నా పేరు దుర్గారావు. నేను బొండం బాబాయ్ హోటల్కి వచ్చాను. నాకు బాగా ఇష్టమైంది ఫ్రాన్స్ బిర్యానీ, అలాగే ఫ్రై పచ్చి బిర్యానీ బాగా ఇష్టం. ప్రతి వారం ఇక్కడ టేస్ట్ చేస్తాను. ఒక రోజు ఇక్కడ తినకపోతే నాకు మనసు ఒప్పినట్టు ఉంటుంది. ప్రతి బుధవారం ఒకసారి సండే వచ్చి టేస్ట్ చేస్తాను. అమలాపురం బొండం బాబాయ్ హోటల్లో నోరూరించే బిర్యానీ, పులావ్స్. అసలు ఇక్కడ బాగా స్పెషల్ ఏంటి అంటే ఎక్కువ మంది చెప్పేవి ఈ
పలావ్స్ బిర్యానీస్ గురించి ఎక్కువ చెప్తారు. కోర్స్ ఇది వెజిటేరియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది, నాన్ వెజిటేరియన్ కూడా ఫుడ్ దొరుకుతుంది. బట్ ఇది ఈ హోటల్ అయితే నాన్ వెజిటేరియన్కి, అందులోని స్పెషల్ పులావ్స్కి బిర్యానీకి మాత్రం పెట్టింది పేరుగా చెప్తుంటారు. ఈ అమలాపురం బొండం బాబాయ్ హోటల్ అయితే 1970లో నరసింహమూర్తి గారు అనే ఆయన స్టార్ట్ చేశారు. బట్ అప్పుడు మాత్రం ఇది కేవలం టిఫిన్ సెంటర్గా మాత్రమే ఉండేది. ఆ తర్వాత నరసింహమూర్తి గారి అబ్బాయి సత్యనారాయణ గారు ఆయన హయాంలో బిర్యానీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 1999 దగ్గర నుంచి కూడా, అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ స్పెషల్ పులావ్స్ బిర్యానీస్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతుండేవి. ఇంకా కొన్ని ఒక 4 to 5 years తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గణేష్ గారు హయాం, అంటే బొండం బాబాయ్ గారు మనవడు అనమాట. ఇప్పుడు అంటే 3rd generation నడుస్తుంది ఈ హోటల్ది. అంత ఓల్డ్ హోటల్ ఇది. సో ఇక్కడ స్పెషల్ బిర్యానీస్ అని పెద్ద లిస్టే ఉంది. స్పెషల్ చికెన్ పులావ్, కాంబో బిర్యానీ, దమ్ బిర్యానీ, జాయింట్ ఫ్రై బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర రొయ్యల బిర్యానీ, రొయ్య ఫ్రై బిర్యానీ, మిక్స్డ్ మొగలై బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, మటన్ ఫ్రై బిర్యానీ, చికెన్ మొగలై బిర్యానీ, దిల్కుష్ బిర్యానీ, పొట్లం బిర్యానీ, బాయిలర్ బిర్యానీ, లేయర్ బిర్యానీ, మళ్ళీ అందులో బాస్మతి బిర్యానీ, లేయర్ బాస్మతి బిర్యానీ, కౌజుపెట్ట బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఎగ్ మొగలై బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఇన్ని రకాల బిర్యానీస్ అయితే మాత్రం, అంటే అఫ్కోర్స్ చాలా వరకు వీళ్ళు బిర్యానీస్ అని సంబోధించినా కానీ కొన్ని పలావ్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగా స్పెషల్ అనమాట. రెగ్యులర్గా అయితే ఇక్కడ ఈ బొండం బాబాయ్ హోటల్లో చికెన్ కర్రీ మీల్స్ ఉంటాయి, చేప పులుసు కర్రీ మీల్స్ ఉంటాయి, అలాగే ఎగ్ కర్రీ మీల్స్, ఇవన్నీ కూడా ప్రాన్స్, మటను, అంటే ఎన్ని రకాల నాన్ వెజ్ ఉంటాయో అన్ని రకాలతో పాటు వీళ్ళు భోజనం కూడా వీళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది. అయితే అవి రెగ్యులర్ డేస్లోనే, సండే రోజు మాత్రం అయితే మాత్రం ఇక్కడ మీల్స్ అనేది ఉండదు. మీల్స్ కేవలం ప్రతిరోజు ఉంటుంది, బట్ మధ్యాహ్నం మాత్రమే, అంటే లంచ్లో మాత్రమే ఇక్కడ మీల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇకపోతే సూప్స్, రకరకాల సూప్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్లు, అంటే అన్ని రకాల ఫ్రైడ్ రైస్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టర్స్ చాలా పెద్ద లిస్ట్ ఉంది. బట్ ఇక్కడ నాకు వీళ్ళ దగ్గర కొంచెం స్పెషల్గా అనిపించింది ఏంటంటే బిర్యానీ ప్రైసెస్ కన్నా కూడా స్టార్టర్ ప్రైసెస్ ఎక్కువ. స్టార్టర్ ప్రైస్లే ఎక్కువ ఉన్నాయి తప్ప బిర్యానీలు అయితే మాత్రం బిర్యానీలు కానీ పలావులు కానీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్. అందులోని అమలాపురం మార్కెట్తో పోల్చుకుంటే ఇంకా తక్కువ రేట్ అయితే ఉందన్నమాట. సరే, మనం కొంచెం టేస్ట్ అయితే చేద్దాం. ఇదైతే ఇక్కడ చాలా ఎక్కువగా సేల్ అయ్యే బిర్యానీ మిక్స్డ్ మొగలై బిర్యానీ అనమాట. ఈ మిక్స్డ్ మొగలై బిర్యానీలో అన్ని రకాలు, అంటే ప్రాన్స్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ జాయింట్ చికెన్ పులావ్ అనుకుంటాను. జాయింట్ కూడా చాలా పెద్దగా, చాలా టెంప్టింగ్గా, చాలా బాగుంది. అలాగే ప్రతి బిర్యానీలోని వీళ్ళు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తుంటారు. అది కూడా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్. చికెన్ ఫ్రై పీస్ పులావ్ చాలా ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్స్ ఎక్కువ కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ టేస్ట్ చేస్తున్నవి. పీసెస్ కూడా చూసారు ఎంత పెద్ద పీస్ ఉందో. అమలాపురం బొండం బాబాయ్ హోటల్లో అదిరిపోయే మిక్స్డ్ మొగలై చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇదైతే ఫిష్ పీస్, ఇది చూసారా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్. ప్రాన్స్ చక్కగా ఫ్రై అయినాయి ఇవి. అలాగే చికెన్ పీసు, ఇది పీత, చిట్టు పీతలు ఉంటాయి కదా, పీత. కోర్స్ ఇదో చికెన్ పీసు, ప్రాన్స్, ఎగ్ కూడా మిక్స్ చేశారు. చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్గా అయితే ఉంది. చూస్తుంటే చాలా కారంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా కమ్మగా ఉంది. స్పైస్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర అన్ని రకాల బిర్యానీలు ఉంటాయి. అన్ని రకాలు కలిపి ఒకే బిర్యానీలో టేస్ట్ చేయాలనుకుంటే మిక్స్డ్ మొగలై తింటే అన్ని రకాలు తినేసినట్టే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంది, అంటే అందులో బాగా ఎగ్ కూడా మిక్స్ చేశారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక్కొక్క పీస్, అంటే ప్రాన్స్తో ఒక టేస్టు, ఫిష్తో ఒక రకమైన టేస్ట్ ఉంది. ఇలా ఒక్కొక్క ముక్కతో ఒక్కో టేస్ట్ని ఆస్వాదించవచ్చు ఈ మిక్స్డ్ మొగలై అయితే. జనరల్గా నేను ఈ మధ్యకాలంలో నాకు ఈ బొండం బాబాయ్ హోటల్ గురించి చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. అంటే నా వీడియోస్ కింద కానీ లేదా ఇన్స్టా అకౌంట్కి కూడా చాలా మెసేజ్లు, అమలాపురం బొండం బాబాయ్ హోటల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
చాలా స్పెషల్గా ఉంటుంది బిర్యానీస్ అని. పేరు కూడా చక్కగా అంటే ఒక ఆప్యాయంగా, అంటే ఆ రోజుల్లో కూడా ఈ పేరు కూడా ఎలా వచ్చింది అంటే హోటల్కి పేరే ఉండేది కాదేమో బహుశా. అప్పట్లో ఆయన్ని అందరూ బాబాయ్ గారు అని పిలుస్తుండేవారట. దట్టు బాబాయ్ గారు అని పిలిస్తే ఆయన కొంచెం ఒళ్ళుగా ఉండేవారు. అది బొండం బాబాయ్ అని ముద్దుగా పిలుచుకోవడం వల్ల అలా 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 హోటల్కి అట్లాగే ఈ పేరు అయితే వచ్చిందట, బొండం బాబాయ్ అని. ఈ మిక్స్డ్ బిర్యానీలో స్పెషల్గా అనిపించింది ఏంటంటే ఈ రొయ్యలు నీట్గా ఫ్రై చేసి ఇందులో మిక్స్ చేశారు. రొయ్య తింటుంటే మాత్రం క్రిస్పీగా అంటే కరకరలాడుతూ భలే మంచి టేస్ట్ ఉందండి. ఇక్కడికి తినేవాళ్ళే కాదు, అసలు పార్సల్స్ ఏ రేంజ్లో తీసుకెళ్తున్నారంటే 11 నుంచి స్టార్ట్ అయిపోయాయి పార్సల్స్, వస్తూనే ఉన్నారనమాట. చాలా ఎక్కువ పార్సల్స్ వెళ్తున్నాయి. నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం. అంత జాయింట్ మనం తినలేం, కానీ ఇదైతే కొద్దిగా ట్రై చేద్దాం. రైస్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఇది ఫ్రై పీస్ పలావ్ అదిరిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా కమ్మటి ఫ్లేవర్లో చాలా సాఫ్ట్గా చికెన్ ముక్క అదిరిపోయింది. అమలాపురంలో ఈ బొండం బాబాయ్ హోటల్ అయితే మహిపాల వీధిలో ఉంటుంది. ఈ లోకల్ వాళ్ళకి అయితే చెప్పక్కర్లేదు, అది చాలా ఓల్డ్ హోటల్. సో చాలామందికి బాగా తెలుసు. బట్ ఎవరైనా అమలాపురం కొత్తగా వస్తే మాత్రం మహిపాల వీధి అని ఉంటుంది. అంటే మమ్ముడివరం గేట్ నుంచి అలా లోపలికి వచ్చినా, లేకపోతే మెయిన్ మార్కెట్ నుంచి లోపలికి వచ్చినా కానీ రోడ్డు ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట ఈ బొండం బాబాయ్ హోటల్. ఇది కౌజు బెట్ అనమాట. మనం కౌజు బెట్ట బిర్యానీ చెప్పుకుంటే ఇట్లా కౌజు బెట్ అనేది వస్తుంది. నిజంగా ఇది చిన్న పెట్టలా లేదు, పెద్ద కోడిలాగే ఉంది కదా కౌజు బెట్ట కూడా ఇక్కడ చాలా బాగా ఫేమస్. వీళ్ళు చాలా తెస్తున్నారు కానీ మనం అన్నీ తినలేం. కానీ మీకైతే చూపిస్తాను. ఇది ఫ్రైడ్ రైస్ కూడా చూడండి, పలావ్ ఉన్నట్టే ఉంది, చాలా స్పెషల్ లుక్తో. కొద్దిగా అయితే టేస్ట్ చేస్తానులే చివరిలో. రెగ్యులర్గా తినే ఫ్రైడ్ రైస్లా కాదు, కొంచెం లైట్ ఆ స్పైసీనెస్ సంథింగ్, అంటే పచ్చిమిరపకాయలతో వచ్చిన స్పైసీనెస్, అది కారంతో వచ్చింది కాదు. అందుకే కలర్ మాత్రం మీకు వైట్గా కనిపించినప్పటికీ కారం మాత్రం మంచి ఘాటుగా తగులుతుంది. బాగుంది ఫ్లేవర్. నాకు తెలిసి ఇక్కడ మాత్రం ఎవరు చికెన్ పీస్ అయితే అసలు వదలరు. కడుపు నిండిపోయినా దీని రుచి వల్ల ఇంకా మొత్తం లాగిన్ చేస్తుంది. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నందుకు ఈ వీడియో చేశాను. నాకు కూడా ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా నాకైతే ఈ బొండం బాబాయ్ హోటల్లో అన్ని రకాల ఫుడ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. చాలామందికి ఇంకా చాలా చాయిస్లు ఉన్నాయి, జాయింట్ బిర్యానీ, అలాగే కౌజు పెట్ట, ఇట్లాంటివి. అవన్నీ అయితే నేను తినలేకపోయాను. కానీ ఎవరికైనా అంటే ఇట్లాంటి స్పెషల్ ఫుడ్ని స్పెషల్గా ఆస్వాదించాలని ఉంటే మాత్రం అమలాపురం బొండం బాబాయ్ హోటల్కి వచ్చేసండి. ఇది ఓవరాల్గా అమలాపురం మహిపాల వీధిలో ఉన్నటువంటి బొండం బాబాయ్ హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.